యేసయ్య గాయాలు కూడా గానమంత దూరములో ఉన్నాయి. శిలువ ధ్యాన గాయము కీర్తనలను మనందరం కూడా మన గొంతుతో పాటలు పాడగలిగినట్లయితే ఆ యొక్క గానమే గాయాల యొద్దకు నిన్ను నడిపించేది. ఆయన గాయాలు మన గతిని మారుస్తాయి. గాయాలు దగ్గరికి మనం వెళ్ళాలంటే ఈ గానమే గాయాల యొద్దకు నేను తీసుకెళ్ళేది. గాయాల యొద్దకు నువ్వు వెళ్ళగలిగినట్లయితే ఆ గాయాలు నీ గతిని మారుస్తాయి. ఏ దుస్థితి నీ ఇంట్లో ఉందో, ఏ దుస్థితి నీ అంతరంగంలో ఉందో, ఏ దుస్థితి సంఘములో ఉందో, నీ యొక్క కుటుంబములో ఉన్న గతి మారాలంటే గాయాల యొద్దకు వెళ్ళాలి. గాయాల యొద్దకు వెళ్ళాలంటే గానం అనేది అవసరము. శిలువ ధ్యాన కీర్తనలు నీ గతిని మార్చేవై ఉన్నవి. గానము వలన ఆయన గాయాల దగ్గరికి నువ్వు వెళ్ళగలుగుతావు. ఆ గాయాలే నీ గతిని మార్చి నిన్ను నూతన పరిచయమైనావు గనక మీరు గాయాలకి దగ్గరగా ఉన్నారా, దూరంగా ఉన్నారా? మిమ్మల్ని మీరే పరీక్షించుకోనండి.